బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అనంతపురం 5వ శక్తిపీఠం, తెలంగాణలో ఏకైక శక్తిపీఠం. దాదాపు 5 రోజుల పాటు వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 10వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు చివరి రోజు, అత్యద్భుతమైన ఘట్టం. సంవత్సరానికి ఒక్కసారి వీక్షించే అవకాశం వసంత పంచమి సందర్భంగా భక్తులందరూ ఇప్పటిదాకా దాదాపుగా 8 నుంచి 10,000 మంది భక్తులు దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటల దాకా దర్శనాలు కొనసాగుతాయి. 4 గంటల అనంతరం స్వామివారి అమ్మవారి కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. కళ్యాణం తర్వాత ధ్వజ అవరోహణ కార్యక్రమం మరియు మహామంగళాలతో పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలి. భక్తులకు అన్ని విధాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాదాపు 20,000 మంది భక్తులు వచ్చిన ఇక్కడ వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల ద్వారా ఈరోజు భక్తులు అధికంగా పాల్గొన్నారు. వారికి చలో పంపిణీ కానివ్వండి, మంచినీటి వసతి కానివ్వండి, అన్నదానం కానివ్వండి, ఈ క్యూరియన్స్ కానివ్వండి అత్యద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటిదాకా దర్శించుకున్నారు. ఇంకా 2 గంటల పాటు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది. కావున భక్తులందరూ అమ్మవారి స్వామివారి దర్శించుకొని అమ్మవారి పాత్రలు కావాలని కోరుకుంటాం. నమస్కారం. ఈ గోలాంబాదేవి చిన్న సేవ కోసం పెట్టుకొని మేము భక్తులైన కలశాలను స్వాగతం అనుకుంటాము. ప్రతి సంవత్సరం ఈరోజు మాత్రం అమ్మవారి రూప దర్శనం ఉంటుంది. ఇంకా చూసి తగ్గించాలని నిశ్చయము. ప్రతి సంవత్సరం 9 సంవత్సరాల క్రితం ఉంది ఇక్కడ భక్తులకు ఏర్పాటు చేసిన దేవస్థానం కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన సౌకర్యాలు చాలా బాగున్నాయి. మా సుస్వాగతం కూడా చాలా స్పందన వచ్చింది. చాలా బాగా ఉంటున్నారు. అందరూ భక్తితో ఉంటున్నారు. కలశాలు పూజ చేసుకొని ఇంత దూరం నుంచి గడుపుతున్నారు. అమ్మవారిని దగ్గర అమ్మవారి దర్శనం చూస్తే ఆనందమే. మిగతా మర్చిపోవడం కూడా హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు యోగిలో వస్తున్నారు. చాలా అమ్మవారిని నిలిపిస్తున్నారు. భక్తులు ఏదైనా అభిప్రాయం జాతర అంటారు. హైదరాబాద్ నుంచి చేసేటప్పుడు వస్తున్నారు. ఆంధ్ర నుంచి చేసేటప్పుడు వస్తున్నారు. చాలా విశేషం. ప్రతి ఇల్లు చర్చ